శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. మే 14, 2026 గురువారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం, వసంత ఋతువు కృష్ణపక్షం, రోహిణీ కార్తె. ద్వాదశి ఉదయం 11:16 వరకు. నక్షత్రం రేవతి. రాత్రి 10:29 వరకు. వర్జం ఉదయం 11:21 నుండి మధ్యాహ్నం 12:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:55 నుండి ఉదయం 10:47 వరకు. మరలా మధ్యాహ్నం 3:04 నుండి మధ్యాహ్నం 3:56 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. ద్వాదశ రాశులు. మేషరాశి. స్వజనుల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవ్వరినీ ఎదిరించకుండా సర్దుకుపోతారు. వృషభ రాశి. ఆశలు ఆశయాలు అంటూ కలలో విహరించకుండా వాస్తవికతకు ప్రామాణికంగా నడుచుకుంటారు. మిథున రాశి. ఎంతో శ్రమ చేసి కొద్దిపాటి గుర్తింపు పొందుతారు. లాభ నష్టాలు సరిసమానంగా ఉంటాయి. వాహన సౌఖ్యం. కర్కాటక రాశి. రుణాలు చేయకపోవటమే పొదుపుగా భావిస్తారు. వ్యాపారంలో స్తబ్దత నెలకొంటుంది. నూతన విద్యావకాశాలు. సింహరాశి. నైతిక విలువలకు ప్రాధాన్యతనిచ్చి ధర్మబద్ధంగా నడుచుకుంటారు. నూతన ప్రయత్నాలు నిదానంగా నెరవేరుతాయి. కన్యారాశి. మిమ్ములను రెచ్చగొట్టాలని మీ శత్రువర్గం చేసే యత్నాలు ఫలించవు. ప్రముఖులను కలిసి ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. తులారాశి. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. సోదరులకు మీ వంతు సహాయాన్ని అందిస్తారు. ఆస్తి వివాదాలు తీరుతాయి. బంధువుల కలయిక. వృశ్చిక రాశి. దూరపు కొండలు నునుపు అన్నట్లు చేతిలోని అవకాశాలు కన్నా స్థాయికి మించిన వాటి గురించి ప్రయత్నించి భంగపడతారు. ధనుస్సు రాశి. తాత్కాలికంగా దూరమైన ఓ వర్గంతో తిరిగి సఖ్యతను ఏర్పరచుకుంటారు. విలువైన సమాచారం అందుకుంటారు. మకర రాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు అధిగమిస్తారు. కుంభరాశి. పెట్టుబడులలో తొందరపాటు వద్దు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు కలిసి వస్తాయి. మీనరాశి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. ఉద్యోగాలలో నూతన బాధ్యతలు చేపట్టవలసి వస్తుంది. నమస్కారం.